సుధీర్ గోడ్ మూవీ మీద జరుగుతున్న కాంట్రవర్సీ గురించి అన్ని సైడ్స్ నుంచి మాట్లాడుకుందాం. ఫస్ట్ సుధీర్ సైడ్ నుంచి చెప్తే, సుధీర్ మూవీ ఓకే చేసింది డైరెక్టర్ వల్ల. డైరెక్టర్ స్టోరీ చెప్తే నచ్చి ఓకే చేశాడు. డైరెక్టర్ చేంజ్ అయితే ఆబ్వియస్ గా మూవీ ఫ్లాప్ అవ్వడం పక్కా. ఎందుకు అంటే హాఫ్ మూవీ ఒకరు చేసి ఇంకో హాఫ్ ఒకరు చేస్తే ఫ్లాప్ అవ్వుద్ది అని సుధీర్ చెయ్యను అని చెప్పాడు. సుధీర్ తీసే మూవీ హిట్ అవ్వాలనుకుంటాడు కానీ తెలిసి ఫ్లాప్ అవ్వాలని ఎందుకు అనుకుంటాడు, సో చెయ్యను అని చెప్పాడు. ఇది సుధీర్ సైడ్ నుండి. ఇంకా డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ సైడ్ కి వద్దాం. డైరెక్టర్ దగ్గర 2 స్టోరీస్ ఉన్నాయి. ఒకటి ప్రొడ్యూసర్ కి చెప్పాడు, అది ప్రొడ్యూసర్ కి నచ్చి ఓకే చెప్పాడు. బట్ ఆ స్టోరీ హీరోకి నచ్చలేదు. ఆల్రెడీ డైరెక్టర్ దగ్గర 2 స్టోరీస్ ఉన్నాయి అని చెప్పాగా ఆ రెండో స్టోరీ సుధీర్ కి చెప్పాడు, అది సుధీర్ కి నచ్చింది. ఇక్కడ వరకు డైరెక్టర్ ది మాత్రమే తప్పు. హీరో అండ్ ప్రొడ్యూసర్ కి తెలియకుండా వేరు స్టోరీస్ కి ఓకే చెప్పారు. ఇక్కడ ట్విస్ట్ వచ్చింది. మిగతా క్యాస్ట్ కి వాళ్ళ లైన్స్ మాత్రమే చెప్తారు కాబట్టి నో ఇష్యూస్. బట్ 20% షూట్ అయ్యాక డైరెక్టర్ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్లి, మీకు చెప్పిన స్టోరీ హీరోకి నచ్చలేదు, సో సెకండ్ స్టోరీని చెప్తే అది నచ్చింది, అందుకే ఇంకా అదే చేశామని చెప్పాడు. ఇక్కడ బుక్ అయింది ప్రొడ్యూసర్. తనకే తెలియకుండా మనీ పెట్టాడు. ఇలా చేయడం ప్రొడ్యూసర్ కి నచ్చక డైరెక్టర్ ని చేంజ్ చేశాడు. చేంజ్ చేయడం సుధీర్ కి నచ్చలేదు. అందుకే టీజర్ లో సుధీర్ వాయిస్ నార్మల్ గా ఉంటుంది. ఎందుకంటే షూట్ అయ్యాక ఇంకా వెళ్ళలేదు కాబట్టి. ఇక్కడ హీరో అండ్ హీరోయిన్ కి సంబంధం లేదు. వాళ్ళకి చెప్పింది నచ్చింది కాబట్టి ఓకే చేశారు. బట్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ మిస్కమ్యూనికేషన్ వల్ల ఇలా జరిగింది. ఇవి ఇప్పటి వరకు వస్తున్న రిపోర్ట్స్ అయితే. ఇంకా రిపోర్టర్స్ అందరు హీరోయిన్ ఎందుకు అడుగుతున్నారంటే, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఎక్స్ ట్వీట్స్ లో ఎటువంటి సంబంధం లేని హీరోయిన్ నేమ్ తెచ్చారు. సో అది నచ్చక హీరోయిన్ రియాక్ట్ అయింది. ఇది వీళ్ళ మధ్య జరిగిన కాంట్రవర్సీ. ఎనీవేస్ మొత్తానికి మూవీ కంప్లీట్ అయింది. చాలా మంది పబ్లిక్ స్టంట్ అని కూడా అంటున్నారు. మనకేం జరుగుతుందో తెలియదు. బట్ ఇవే మనకి వస్తున్న రిపోర్ట్స్. ఇంకా లాగాలి అనుకోవడం లేదు. ఇంకా అంతే. మన ఛానల్ ని విజిట్ చేయండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో వస్తాం. అంతవరకు స్టే ట్యూన్ టు సినిమా కబుర్లు.